ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఇంటికొచ్చే పాడి పంటలు, కమ్మనైన పిండి వంటలు, సంతోషంగా కొత్త జంటలు, చలి కాచుకునే భోగి మంటలు. ఈ టీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో మనతో పాటు భోగిని సెలబ్రేట్ చేసుకుని ఒక స్పెషల్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది ధరణి. సో లెట్స్ వెల్కమ్ ధరణి. హాయ్ స్వీటీ, ముందుగా హ్యాపీ భోగి. నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో ధరణి, ఏం చేస్తుంటావు నువ్వు? నేను చదువుకుంటుంటావా? ఏం చదువుకుంటుంటావు? ఎంబీఏ. కానీ ధరణిని నేను ఎక్కడో చూశాను ఇంతకు ముందు కూడా. అవునా? యా, ఎక్కడ అంటే టీవీలో చూసాను నేను. సీరియల్స్లో చేస్తుంటుంది మా ధరణి. సో ఏ సీరియల్ చేస్తుంటావు ధరణి? గుండమ్మ కథ. గుండమ్మ కదా. ఓకే. సో అదొక్కటేనా ఇంకేమైనా? అదొక్కటే ప్రస్తుతం. సో స్టడీస్ అండ్ సీరియల్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అంటే గ్రేటే. కానీ కష్టం అవ్వదా కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ షూట్కి వెళ్ళడం? మేనేజ్ చేసుకో. దాని తర్వాత దేనికి టార్గెట్ చేస్తున్నావు? టీవీకా, బిగ్ స్క్రీన్కా? ఛాన్స్ని బట్టి. ఆల్ ద వెరీ బెస్ట్. మంచి ఛాన్సెస్ రావాలి. సో మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి. సో మా ధరణి భోగికి వచ్చింది కాబట్టి నువ్వు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? జనరల్లీ అందరూ ఎలా భోగి సెలబ్రేట్ చేసుకుంటారో అలా. మాకు తెలియదు మరి. వాట్ ఈజ్ యువర్ భోగి రొటీన్ అది చెప్పు. మార్నింగ్ లేవడం, ముగ్గు వేయడం. ముగ్గా? నీకు ముగ్గేయడం వచ్చా? గ్రేట్ రా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము జనరల్గా సంక్రాంతికి ఊరు వెళ్తుంటాను. సో అక్కడ మొత్తం ఊరు వాళ్ళందరం కలిసి భోగి మంటలు పెట్టుకుని తర్వాత వాటర్ కాచుకుని ఆ వాటర్తో స్నానం చేస్తాం అనమాట భోగి అప్పుడు. ఓకే. సో అలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈవినింగ్ అంటే కిడ్స్కి భోగి పళ్ళు అలా పోస్తుంటారు అనమాట. సో నాదంతా విలేజ్ స్టైల్. సో ఈసారి ధరణితో సెలబ్రేట్ చేసుకుందామని యంగ్ షెఫ్లో ఉండిపోయా. సో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సుమా నీ మీద. ఓకే. నీకు వంట వచ్చా ముగ్గేయడంలానే? వచ్చు. సో భోగి స్పెషల్ ఏ రెసిపీ చేయబోతున్నావు? పులగం. సో మరి లేట్ చేయకుండా భోగి స్పెషల్ మా ధరణి చేసే పులగంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. భోగి స్పెషల్ పులగంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, పల్లి పొడి, తురిమిన బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, పాలు. భోగి స్పెషల్ పులగంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ధరణి? ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి వాటర్ వేయాలి. సో చూసుకో ఎంత కావాలో. ఓకే. సో బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ధరణి యాక్చువల్గా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది? ప్యాషన్ అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యావా? మీలాంటి యాంకర్స్ని చూసి. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాలాంటి యాంకర్స్ అంటే నన్ను చూసావా ఏంటి? ఎస్. నన్ను చూసి ఇండస్ట్రీలోకి వచ్చావా? నువ్వు అసలు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందిరా? 6 months. అయితే ఓకే. ఓకే. సో 6 months నుంచి ఈ సీరియల్ ఒకటేనా, ఇంకేమైనా చేసావా? 5 సీరియల్ మాత్రం. ఓకే. సో గుండమ్మ కథలో నీ క్యారెక్టర్ ఏంటి? ఫ్రెండ్. ఎవరు? విలన్కి ఫ్రెండ్స్. విలన్కి ఫ్రెండా? అంటే నువ్వు కూడా విలనే? అవును. కానీ ధరణిలో విలన్ షేడ్స్ కనిపించట్లేదే. అలానే ఉంటావా? క్యారెక్టర్కి తగ్గట్టు. సో నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఎలా చేద్దాం అనుకుంటున్నావు ఎప్పుడైనా? విలనే ఆబ్వియస్లీ. అంతేనా? ఎందుకు ఆల్వేస్ విలన్? యూఆర్ సో స్వీట్. హీరోయిన్ ట్రై చేయొచ్చు కదా. అదే అనుకుంటున్నా మిమ్మల్ని చూసి. ఇంకా నువ్వు అన్నిటికీ నన్ను లాగకురా. రెసిపీ నువ్వు బాగా చేస్తావని నాకు తెలుసు, నువ్వు బటర్ ఎక్కర్లేదు. ఓకే. సో ఎనీవేస్ వాటర్ బాయిల్ అయిపోయినాయి. నానబెట్టిన రైస్. నెక్స్ట్ మిల్క్. అంటే ఇది కుక్ అవ్వక్కర్లేదా? అందులోనే కుక్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ పల్లి పౌడర్.
మూత పెట్టేసి కుక్ చేయాలి. సో రైస్ కుక్ అవడానికి ఒక 10 to 15 minutes టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ధరణితో మాట్లాడేద్దాం. సో ధరణి డైలాగ్ చెప్తాం. అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఉంటుంది కదా, తను చాలా బాగుంటుంది. విలన్ ఉంటుంది కదా, తను ఫ్యాట్గా ఉంటుంది. విలన్ని టీస్ చేయడం అంటే ఫ్యాట్గా ఉండడం అది ఉంటుంది కాబట్టి తను వేసుకున్న డ్రెస్ని కామెంట్ చేయడం, ఏంటి బోండం లాగా ఉంటుంది, ఇది డ్రెస్ వేసుకోవడమా, దిష్టి బొమ్మకి దీనికి సేమ్ టు సేమ్ ఉంటుంది మ్యాచింగ్ అయితే. సో కొద్దిసేపు ఇట్లా అశ్విని వచ్చి వెళ్తుంది అనమాట. సూపర్ రా. సో మరి యాక్చువల్గా ఇండస్ట్రీకి వస్తా అంటే ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు? పేరెంట్స్ ఆర్ ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, మరి వాళ్ళని ఒప్పించుకుని వచ్చావా? సో నీ స్వీట్ వాయిస్తో ఫెస్టివల్ రోజు ఒక మంచి సాంగ్ పాడవచ్చు కదా. సాంగ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. వింటూ ఉంటావా పాటలు? వినడం ఇష్టం. వినడం ఇష్టం కానీ పాడవా? మీరు పాడండి. నేను పాడను. నేను పాడడం జనాలకి ఆరోగ్యానికి హానికరం, అందుకని అది మీరు అనుకోవడం మాత్రమే. నిజం ప్రూవ్ అయింది అంతకు ముందు ఒకసారి. సో కాబట్టి నా బదులు కూడా ధరణియే పాడుతుంది ఇవాళ. ఎస్, ఓకే ఓకే. కోపమా నా పైన అప్పవా ఇకనైనా, అంతలా గుసపెడుతుంటే నేను తాళగలనా, చాలులే నీ నటన సాగపై ఇకపైన, అంతలా అసపెడుతుంటే నేను ఆపగలనా. వెరీ గుడ్ రా, బాగా అప్ప చెప్పారు యాక్చువల్లీ. లిరిక్స్ అంతా ప్రాపర్గా గుర్తుపెట్టుకుంది, ఎక్కడ మిస్టేక్ జరగకూడదు అని. ఓకే, సో ఈ లోపల ఇది కుక్ అయిందో లేదు చూసేద్దాం. అయిపోయినట్టుంది కదా. నెక్స్ట్ బెల్లం వేసి ఇంకొక 2 minutes అలా కుక్ చేయాలి. మూత పెట్టి ఉడికించుకో. మళ్ళీ ఈసారి ఎంతసేపు? ఇంకొక 5 minutes. యాక్చువల్గా నువ్వు కుక్ చేసేదానికన్నా దాంట్లో ఉడికే ప్రాసెసే ఎక్కువ ఉంది దీంట్లో. ఓకే, సో ఎనీవేస్ మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 5 minutes టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఓకే, సో బెల్లం కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది కదా రైస్తో, చూసేద్దామా? నెక్స్ట్ 2 spoons నెయ్యి. నెక్స్ట్ యాలకుల పొడి కొంచెం. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకో. లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. సో రెడీ అయిపోయినట్టేగా? రెడీ అయిపోయింది. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సో ఫైనలీ భోగి స్పెషల్ పులగం రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. భోగి స్పెషల్ పులగంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, పల్లి పొడి, తురిమిన బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, పాలు. భోగి స్పెషల్ పులగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలి. అవి మరిగిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం, పాలు, పల్లి పొడి వేసి కలుపుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో తురిమిన బెల్లం వేసి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ భోగి స్పెషల్ పులగం రెడీ. భోగి స్పెషల్ పులగం కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఓకే. పులగం మాత్రం అదిరిపోయింది. సూపర్ స్వీట్, అంటే టూ మచ్ స్వీట్గా లేదు, పర్ఫెక్ట్ క్వాంటిటీ. అండ్ అలాగే మధ్యలో ఈ పల్లి పౌడర్ వేసేసరికి ఆ ఫ్లేవర్ తగులుతుంటే అద్భుతంగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని ఈ పండుగ రోజు ట్రై చేసి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు, మాతో పాటు భోగి సెలబ్రేట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అలాగే నీకు చాలా ఆపర్చునిటీస్ రావాలి, వేరే సీరియల్స్లో కూడా ఒక గ్రేట్ హైట్స్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా భోగి స్పెషల్ ధరణి చేసిన పులగం ఎంత యమ్మీగా డెలిషియస్ గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ స్వీట్ ని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి.
ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.